నమస్తే. నేను మీ అశ్విని కుమార్. నీ మతాన్ని అనుసరించు, పక్క మతాన్ని గౌరవించు. సనాతన ధర్మం. ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా సహాయం చేయండి. ఇది కూడా నేర్పిస్తుంది, చెప్తుంది కూడా. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి కోలుకున్నాడు. పవన్ కళ్యాణ్ దంపతులు కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజనోవా తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు. ఆ తర్వాత తల నీలాలు సమర్పించారు. తిరుపతి చేరుకున్నాక ఆమె క్రిస్టియానిటీ దాని మీద డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టారు. తల నీలాలు సమర్పించుకున్నాక వెంకటేశ్వర స్వామిని సుప్రభాత సేవలో స్వామిని ఆశీస్సులు పొందారు. ఆ తర్వాత నిత్యాన్నదాన సత్రం లేదా వెంగమాంబ అన్నదానంకి కుమారుడి పేరు మీద 17 లక్షలు డొనేషన్ ఇవ్వటమే కాకుండా స్వయంగా అక్కడ అన్నప్రసాదాలు వడ్డించారు. ఆవిడ భక్తులతో కూర్చొని సహపంక్తిలో భోంచేశారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా సోషల్ మీడియాలో ఎప్పుడు నేర్చుకుంటారు, ఎవరు చెప్తారు, ఎవరు పక్క నుండి నడిపిస్తారు. ఎవరు పక్క నుండి అంటే అంతకుముందు మనం 2019 నుంచి 24 దాకా సోషల్ మీడియాలో ఎవరు నడిపారో వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ కానీ అన్నీ మనకందరికీ తెలిసిందే. ఈ మధ్య అరెస్ట్ అవుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఎవరు వాళ్ళతో అట్లా మాట్లాడిచ్చారో కూడా ఇవన్నీ పేర్లు ప్రకటించారు. ప్రస్తుతం పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితమై ఉంది. రాబోయే రోజుల్లో పార్టీ పుంజుకుంటానికి ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ ఆయన సోషల్ మీడియాలు కానీ లేదా లీడర్స్ని అందరినీ కూడా మీటింగులు పెడుతున్నారు జిల్లాల వారీగా. పవన్ కళ్యాణ్ మీద వైఎస్ఆర్సీపీ నాయకులకు బాగా కోపం ఉంది, క్యాడర్కి కూడా. ఎందుకంటే ఆ పార్టీ అధికారంలోకి రాకపోవటానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అన్నది వాళ్ళ మనసులో బాగా ఉంది. ప్రతిదానికి ట్రోలింగ్కి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ప్రస్తుతం అన్నా లెజనోవా తిరుమల దర్శనం. ఆమెని తిరుపతి కొండ మీదకి లేదా తిరుమల చేరుకున్నాక అక్కడి నుంచి మొదలైంది వైఎస్ఆర్సీపీ ట్రోలింగు. ఇదిగో చూడండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా వెళ్తే టీటీడీ చైర్మన్ అట్లాగే ఈవో శ్యామలరావు అందరూ వచ్చి వాళ్ళని ఆహ్వానించారు. అన్నా లెజనోవాని ఎవరు కొనిదలని ఎవరు ముందుకు రాలేదు. ఆమె ఒక్కతే స్వయంగా వెళ్ళారు. ఎవరు కూడా ఆమెని రిసీవ్ చేసుకుంటానికి వీళ్ళందరూ రాలేదు అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆమె తలనీలాలు సమర్పించినప్పుడు దాని మీద కూడా ట్రోలింగ్ మొదలు పెడుతూనే ఉన్నారు. ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే నీచమైన సంస్కృతి. పవన్ కళ్యాణ్ తల్లిదండ్రుల మీద కూడా దారుణంగా ట్వీట్స్ పెడుతున్నారు. అంటే ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక దృష్టి దీని మీద పెట్టాల్సిందే. కొన్ని రోజుల కిందటే చూసాము, టీడీపీ యాక్టివిస్టు చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతిరెడ్డి మీద ట్వీట్ చేస్తే కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తలనీలాలు సమర్పించాలా, 3 కత్తిరలు ఇవ్వాలా మహిళలు, లేదా పూర్తిగా ఇవ్వచ్చా అన్నది వాళ్ళు పెద్దలు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. సనాతన ధర్మంలో కానీ లేకపోతే పూర్తిగా 2 రకాల వర్షన్స్ ఉన్నాయి. ఏ రకంగా అయినా చేయొచ్చు. ఇదిగో నా ఆహారాన్ని తగ్గించుకుంటున్నాను, నా అందాన్ని తగ్గించుకుంటున్నాను, అన్నీ నీకు సమర్పిస్తున్నాను స్వామి అంటూ పూర్తిగా కూడా ఇవ్వచ్చు, లేదా 3 కత్తిరలు ఇవ్వచ్చు. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం మీద వదిలేయాలి. దాని మీద నీచమైన కామెంట్స్ పెడుతూ ఆవిడ మతాన్ని అనుసరిస్తూ పక్క మతాన్ని గౌరవిస్తున్నప్పుడు మనం కూడా అభినందించాలే తప్ప ట్వీట్సో లేదా వ్యక్తిగతంగానో విమర్శలు చేయడానికి ఎక్కడా కూడా సనాతన ధర్మం అనేది ఒప్పుకోదు. వాళ్ళు పాటించకపోవచ్చు, ఖచ్చితంగా హిందూ ధర్మం పాటించాల్సిందే, హిందువులు ఆనందపడాల్సిందే. ఆవిడ అవన్నీ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడం కానీ 17 లక్షలు కొడుకు మార్క్ శంకర్ కోలుకున్నాడు కాబట్టి ఆవిడ వెంకటేశ్వరుని దర్శించుకుంటాం, తలనీలాలు సమర్పించడం, ఇదంతా కూడా అభినందించదగ్గ విషయమే తప్ప ఎక్కడ క్రిటిసైజ్ చేయడానికి మనం ఆ అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే హిందూయిజాన్ని ఫాలో అవుతున్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళని పొగడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది గుర్తుపెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఏమన్నా 11 నెంబర్ పెరగచ్చు. లేదంటే ఇలాంటి విషయాల మీద మాత్రం వ్యక్తిగత దోషంలు లేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లిదండ్రుల మీద విమర్శలు ఇవి చేస్తే ఒక పక్కన పవన్ కళ్యాణ్
ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు ఆయన ముందుకు వెళ్తున్నాడు ప్రభుత్వ పరంగా. ఇక్కడ భారీ అన్నలేజినవా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు ఈ రెండింటిని పాయింట్అవుట్ చేయడానికి ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశమే లేదు. సో ఇలాంటి కీ పాయింట్స్ వచ్చినప్పుడు, కీ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇలాంటివి పక్కన పెట్టడమే బెటరు. లేదంటే పార్టీ మరింత దిగజారిపోతుంది. థ్యాంక్ యూ.